అసలు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎలా వస్తుంది? డైరెక్ట్‌గా వచ్చి నా షేర్స్‌ని కొనండి అని అడుగుతుందా? వెల్కమ్ టు డే 3 ఆఫ్ లెర్నింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ 2026. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. దానినే ఐపీఓ అంటారు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. సింపుల్‌గా చెప్తా వినండి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బిజినెస్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మీరు ఇండియా మొత్తంలో 100 బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు. దానికి మీకు 100 క్రోర్స్ క్యాపిటల్ కావాలి. బ్యాంక్‌కి వెళ్తే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు సెబీ దగ్గరికి వెళ్ళి నా బిజినెస్లో మ్యాటర్ ఉంది, నన్ను మార్కెట్లో లిస్ట్ చేయండి అని అప్లికేషన్ పెడతారు. సెబీ చెక్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మీ కంపెనీ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు పబ్లిక్ మీ కంపెనీలో పార్ట్నర్షిప్ అవ్వచ్చు. కంపెనీకి మనీ వస్తుంది, పబ్లిక్కి ఓనర్షిప్ అంటే షేర్స్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఐపీఓ గోల్డ్ కాదు. కొన్ని ఐపీఓస్ మీ మనీని డబుల్ చేస్తాయి, కొన్ని ఐపీఓస్ మనీని ట్రబుల్ చేస్తాయి. అసలు మంచి ఐపీఓని ఎలా సెలెక్ట్ చేయాలి? ఆ సీక్రెట్ మీకు కావాలంటే కామెంట్లో ఐపీఓ అని టైప్ చేయండి. ఐపీఓ అనాలిసిస్ నోట్స్ మీకు పంపిస్తాను.